నేను తక్కువ సంపాదించలేదు. నా భార్య ఎంఏ బీఈడి ఎంఫిల్ పిహెచ్డి ట్రిపుల్ గోల్డ్ మెడలిస్ట్. షీ ఈజ్ ద ప్రొఫెసర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ. షీ రిజైన్డ్ 6 గవర్నమెంట్ జాబ్స్. నా కూతురు గజెటెడ్ ఆఫీసర్ ఉన్నది, నా అల్లుడు గజెటెడ్ ఆఫీసర్. నేను ఆ వైపు పోయాను. నా పెద్ద కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎంబీఏ ఉన్నాడు. నా సెకండ్ సన్ ఐఎంఎస్సి ఉన్నారు, హెచ్సిఏలో ఆయన ఐఎంఎస్సి చేసిండ్రు. నా కోడళ్ళకు కూడా ఉద్యోగాలు ఉన్నాయి, నా అల్లుడికి కూడా ఉద్యోగం ఉంది, నా పిల్లలకు ఉద్యోగం ఉన్నది. అది కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల నాకు గుర్తింపు వచ్చింది, ఈ సంఘం వల్ల. అలాగే మీకు కూడా గుర్తింపు వస్తుంది, కానీ నష్టం కూడా ఉంటుంది. నాకు ఆదిలాబాద్ పోలీసులు 126 సార్లు అరెస్ట్ చేశారు. ఈ మొత్తం తెలంగాణలో ఎవరికి అరెస్ట్ చేయలేదు. 126 సార్లు అరెస్ట్ చేశారు. నా మీద 19 కేసెస్ అయింది. ఇక్కడ 17 కేసెస్ గెలిచాను. ఇప్పుడు కూడా 2 కేసెస్లు నడుస్తున్నాయి. మరి నేను ఇక్కడ చెప్పడానికి పెద్ద నాయకు, కానీ నా మీద రౌడీ షీట్ ఉంది. నాకు ఇది దొరుకుతలేదు, పాస్పోర్ట్ దొరుకుతలేదు. ఎందుకంటే నేను డ్రెస్ మీద సిఐకి కొట్టాను. కష్టం కూడా ఉంటుంది, కానీ మీకు పేరు కూడా వస్తుంది. అందరూ అంటారు, అరే ఇప్పుడు ఫైల్స్లో కొందరు గుండాలు, కొందరు రౌడీ షీట్ అంటే దొంగలు, ఇట్లా రౌడీ షీట్లో ఉంటారు లిస్టులో. నా పేరు వస్తే ఆగండి అంటారు. ఈయన డాక్టరేట్ చేసి ఉన్నారు, ఈయన అడ్వకేట్ ఉన్నాడు. మరి ఈ రాజకీయం వలన ఆయన సిఐకు కొట్టిన అంటే ఈ సిఐ కూడా భయపడతారు, ఈ డిఎస్పీ కూడా భయపడతారు. మరి నాకు కూడా కొడతారు అని నాకు వాగ్వారే సాబ్ అని అంటారు. ఉన్న రౌడీ షీటర్ నేను. అట్లా మీకు కూడా రికగ్నైజేషన్ రావాలా, మీరు కూడా జైలుకు పోవాలా, మీరు కూడా అరెస్ట్ కావాలా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు ఉస్మానియా మన ఔరంగాబాద్లో మరాఠవాడ యూనివర్సిటీకి ఇవ్వాలని దానికోసం 1 నెల జైల్లో ఉన్నాను. ఇక్కడ నుంచి 150 మేము స్టూడెంట్స్ ఉన్నాం, 150 పిల్లల్ని మేము ఔరంగాబాద్ మరి పోవడానికి ప్రయత్నం చేస్తే మాకు నాందేడ్లో అరెస్ట్ చేసి 150 మందిని 15 రోజులు అక్కడ ఉంచిండ్రు. మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్ చేస్తే మాకు ఔరంగాబాద్లో అరెస్ట్ చేశారు. ఇట్లా పుఖ్యంలో ఏం దొరకదు. మీకు ఇట్లా చేసేది లేకుంటే మీరు ఏం పదవులు తీసుకోకండి. మీకు పదవులు కావాలా, ఓన్లీ విజిటింగ్ కార్డ్ ప్రింట్ చేసి ఐఎమ్ భారత్ వాగ్మారే, ఐఎమ్ అడ్వకేట్, ఐఎమ్ సో అండ్ సో అంటే మీకు లాభం ఏం లేదు. ఆఫీసర్లు భయపడాలా, మీకు ఎమ్మెల్యే కూడా భయపడాలా. నేను బహిరంగంగా అనౌన్స్ చేస్తా, ఏ ఎమ్మెల్యేకు ఓడించాలా అది నా చేతిలో ఉన్నది అనే చెప్తాను. నేను ఏదైనా మా అగెనిస్ట్లో వస్తే నేను డైరెక్ట్ నీ కోసమే పనిచేస్తా. ఎంపీని ఓడించాను, ఎంపీని నగేష్ ఎంపీ మా అగెనిస్ట్లో వస్తే ఆయనని ఓడించాను. ఆ శక్తి మీలో ఉండాలా, మీరు సంఘంని మంచి నడిపించాలా. అప్పుడే మీరు ఇక్కడ మీ సంఖ్య చెప్పాలి, ఎంతమందిని తీసుకువస్తారు. దాని మీద మీ లీడర్షిప్ ఉంటుంది, దాని మీదనే మేము పదవులు ఇస్తాం. ప్రస్తుతం నేడు దేవానంద్ గారు చెప్పారు, ఓన్లీ ప్రెసిడెంట్, స్టేట్ ప్రెసిడెంట్ పేరు ఇవాళ డిక్లేర్ చేస్తాం. 19th నాడు ఆ బహిరంగ సభలోనే అందరి పేర్లు డిక్లేర్ చేస్తాం. చాలామంది కావాలా మాకు నేషనల్ కమిటీలో కూడా కావాలా. ఈ స్టేట్ కమిటీలో చేసిన వాళ్ళు లైక్ మన నాను ఉన్నాడు, ఆయన స్టేట్ ప్రెసిడెంట్ చేసిన తర్వాత స్టేట్ వైస్ ప్రెసిడెంట్ చేస్తే బాగా ఉండదు, మరి ఆయనకు నేషనల్లో తీసుకోవాలా. అలాగే మా స్టేట్ కమిటీలో ఉన్న వాళ్ళని నేషనల్లో తీసుకొని మళ్ళీ కొత్త వాళ్ళని యాక్టివ్ ఉన్న వాళ్ళని మన స్టేట్ కమిటీలో తీసుకుందాం, కొందరిని జిల్లా కమిటీలో తీసుకుందాం. బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు రాజ్యాంగంలో ఇచ్చి పొందపరిచిన మన యొక్క రిజర్వేషన్లు అయినా ఏదైనా కూడా మరి కాలం రాస్తున్నారు. కాబట్టి అటువంటి తరుణంలో మళ్ళీ ఆల్ ఇండియా SC/ST ఐక్యవేదిక మరి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలన్న ఉద్దేశంతో మన SC/STలలో ఉన్న SCలలో 59 ఉపకులాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి, ప్రతి ఒక్కరికి మరి అన్యాయం జరుగుతున్న వాటికి అరికట్టాలన్న ఉద్దేశంతో మరి మన యొక్క సంఘం పుట్టింది. కాబట్టి ఆ సంఘంలో మేము గత 9 సంవత్సరాలుగా మరి నానుపై అధ్యక్షతన మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క కులానికి చెందిన వారికి న్యాయం చేయడంలో మేము ఎక్కడ వెనకాడలేదని చెప్పేసి ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. కాబట్టి మరి ఇన్ని రోజుల తర్వాత మరి ఇవాళ మరి కొత్త కార్యవర్గానికి మరి చేసుకోవాలని చెప్పేసి పెద్దలు అన్నారు.
అడపాదడపా ఉన్న 1 ఎకరా 2 ఎకరాలు 5 ఎకరాలు పోగొట్టుకొని ఎక్కడో ఆ ఇండస్ట్రీస్ దగ్గర మిగతా ప్రాంతాల దగ్గర సెక్యూరిటీ గార్డులుగా హోటల్లో పనిచేసే విధంగా ఈరోజు డిగ్రీలు చేసి కూడా ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, సరైన గవర్నమెంట్ నుంచి కూడా ప్రభుత్వ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆర్థికంగా సరిగ్గా సహాయం చేయక ఈ రోజు కూడా లక్షలాది వేలాది మంది ఎస్సీ ఎస్టీ పిల్లలు ఉపాధి లేక ఈరోజు రోడ్డును పడుతున్న తీరు చాలా దారుణంగా ఉంది 2 తెలుగు రాష్ట్రాల్లో అయినా. మరి దీన్ని ప్రత్యేకంగా ఒక కమిటీ వేసి ఈరోజు మనం చూస్తున్నాం రాబో రోజుల్లో కోర్టులు ఇచ్చే ఏవైతే తీర్పులు ఉన్నాయో వివిధ రాష్ట్రాల్లో కానీ ఇది సుప్రీంకోర్టు కానీ ఇప్పటికే రిజర్వేషన్లు ఉంటాయా పోతాయా అనే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి తరుణంలో ఆర్థిక మూలాలు పెరగని మన ఎస్సీ ఎస్టీలకు ఈరోజు దీనికి ప్రత్యేకంగా ఒక కమిటీ వేసి మా యొక్క ఆర్థిక మూలాలపై సర్వే చేసి ఎక్కడైతే ఆర్థికంగా దిగువ ఉన్నాయో ఎస్సీ ఎస్టీల్లో వాళ్ళకి వివిధ ప్రభుత్వ బ్యాంకుల ద్వారా 1,00,000 నుండి 1 కోటి రూపాయల వరకు రుణాలు ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించి వీళ్ళని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ప్రధానమైన డిమాండ్తో ఈరోజు ఈ యొక్క ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక పనిచేస్తుంది. ఇక్కడ కావాల్సిన పెద్దలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కమిటీని తీసుకున్న నిర్ణయాలు 19వ తేదీ 2,000 మందితో ఈ యొక్క వివిధ జిల్లాల నుంచి వచ్చే ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉన్నారో వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఆ నూతన కమిటీ ఎన్నుకోబడుతుంది. ఈ యొక్క ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక ముఖ్య అంశం ఏదైతే ఉందో దళితుల యొక్క సమస్యలు, గిరిజనుల యొక్క సమస్యలు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి ప్రభుత్వంతో న్యాయమైన ఆ యొక్క సమస్యల మీద మాట్లాడి అవి అక్కడికక్కడ పరిష్కరించే విధంగా ఈ యొక్క ఐక్యవేదిక పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ